తక్కువ జనాభా ఉన్న రెడ్లు దొరలు రాజ్యం ఏలుతుండ్రు, ఎక్కువ జనాభా ఉన్న బీసీలు ఎందుకు రాజ్యం ఏలలేకపోతుండ్రు, ఎందుకు రాజ్యాధికారంకు దూరం అయ్యిండ్రని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పట్నంలో బీసీల అధికారం అనే అంశం మీద మాట్లాడేందుకు మీటింగ్ పెడితే దానికి రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు సారు పెద్ద చుట్టమూలే హాజరుపడి ఏమన్నాడో ఈనుండ్రి. చిరంజీవులు సారు ఇక చెప్పుండ్రి. గత 77 ఏళ్ళుగా బీసీలు ఎందుకు రాజ్యాధికారాన్ని అందుకోలేకపోయిండ్రు, ఈ రాజ్యాధికారాన్ని అందుకోకుండా అడ్డుపడ్డటువంటి శక్తులేంటి, మనం యునైట్ అయ్యి ఏ విధంగా రాజ్యాధికారాన్ని సాధించుకోవాలనే విషయం పైన చర్చించడం జరిగింది. 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎక్కువ జనాభా ఉన్న బీసీలు కులం చిట్టి చేసుకున్న కాడ కులకష్పి చూపెట్టుకునే కాడ కులంలో ఎంతమంది ఉంటే అంతమందికి సమాన పాలు అంటారు. దండగ తీసినా దడవది పెట్టినా వెనుకకు పోకుండా కులపొలతోని సమానంగా ఉంటారు. మరి ప్రజాస్వామ్యంగా నడిచే రాజ్యాధికారంలో వాళ్లకు దక్కవలసిన వాటానేందుకు సమానంగా కోరుకున్నట్లు ఎందుకు ముంగడికి పోరు? గడ్డ్యాం గాలినా సరే పాలోని దుడ్డమేయొద్దు అన్నట్టు కొందరు బీసీలు ఉంటున్నారు కాబట్టి, దొరలకు రెడ్లకు గులాంగిరి చేస్తున్నారు కాబట్టి అప్పటి సంది ఇప్పటిదాకా కూడా రాజ్యాధికారం దక్కకుండా పోయింది. అసొంటోళ్ళు అందరూ ఇట్లా బీసీల గురించి ఆలోచన చేసి మీటింగులు పెట్టుకొని సమావేశాలు ఏర్పాటు చేసుకొని అందరినీ సంఘటితం చేసి బహుజన రాజ్యాధికారానికి బాటలేస్తే బాగుండు. అట్లా బీసీల ఐక్యత లేకనే కదా రెడ్లు దొరల రాజ్యం అయింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.